హాయ్ వ్యూర్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక బెస్ట్ పథకం మహిళలకి ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక మంచి పథకం అయితే ప్రవేశపెట్టింది. దాని పేరు వచ్చేసి బీమా సఖి. ఈ బీమా సఖి అన్న పథకం మహిళలు అందరూ కూడా వినియోగించుకొని మనీ అన్ని చేయొచ్చు. ఏ విధంగా ఈ బీమా సఖిలో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే, బీమా సఖి పోర్టల్ ఓపెన్ చేసుకొని మన డేటా అయితే ఎంటర్ చేసి మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ చేసుకోవాలి. మినిమం దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 డేస్లో అయితే మనకు మన దగ్గరలోని ఎల్ఐసి ఆఫీస్ నుంచి అయితే కాల్ రావడం జరుగుతుంది. కాల్ వచ్చిన తర్వాత మన రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్స్ అండ్ కరెంట్ బిల్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎల్ఐసి నుంచి. ఆ ఎగ్జామ్ 50 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 50 మార్క్స్లో మనకి 15 మార్క్స్ అయితే కంపల్సరీ రావాల్సి వస్తుంది. పాస్ మార్క్స్ 15 అంటే 50కి 15 మార్కులు అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత పాస్ అయిన తర్వాత మనకు ఒక ఐడి అయితే ఇస్తారు. ఎల్ఐసి ఏజెంట్ లాగా, ఈక్వల్ టు ఎల్ఐసి ఏజెంట్. దీని ద్వారా మనీ ఎర్న్ ఎలా చేయొచ్చు అంటే, ప్రతి నెల 7,000 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం అయితే ప్రతి నెల 7,000 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా 4 మంత్స్ ఒక్క నెలకి మన పాలసీ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక పాలసీకి ఆ మినిమం 2,000 కమిషన్ వచ్చే విధంగా అయితే పాలసీ చేయాలి. 2,000 కంటే తక్కువగా కమిషన్ వచ్చిన అయితే మనకు స్టైఫండ్ అయితే రాదు. కంపల్సరీ ఒక 2,000 అయితే స్టైఫండ్ వచ్చేలా మనం పాలసీ చేయాలంటే, ఒక 10,000 పాలసీ అయితే ఆ మంత్ చేసినట్లయితే మనకి 7,000 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 7,000 ఒక 2,000 9,000 అయితే ఆ మంత్కు రావడం జరుగుతుంది. ఆ విధంగా 4 మంత్స్ ఒక సింగిల్ పాలసీతో 7,000 అయితే ఎర్న్ చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ 4 మంత్స్కి మంత్కి 2 పాలసీస్ అయితే చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ 2 పాలసీస్ 2,000 కమిషన్ కలిపేసి ఎర్న్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలా సెకండ్ 4 మంత్స్ అయితే 2 పాలసీస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ 4 మంత్స్ 3 పాలసీలు చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా ఇయర్కి 24 పాలసీ అయితే చేయాలి. ఆ విధంగా ప్రతి మంత్ 7,000 స్టైఫండ్ వచ్చిన కమిషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మహిళలకి, ఇంటి దగ్గర ఖాళీ ఉన్న మహిళలకి అయితే చాలా ఉపయోగపడుతుంది. అందరూ ట్రై చేయండి, చాలా మంచి స్కీమ్ ఇది. ఇక సెకండ్ ఇయర్కి అయితే 2వ సంవత్సరం ఆ చేసిన మన 24 పాలసీలలో 60% అయితే ఫోర్స్లో ఉండాలి, అంటే రెన్యువల్ అయి ఉండాలి. ఆ సెకండ్ ఇయర్ అయితే ఎవ్రీ మంత్కి 6,000 అయితే స్టైఫండ్ ఇస్తారు. ఆ ఇయర్లో కూడా కంప్లీట్గా సేమ్ మొదటి 4 నెలలు 1 మంత్ పాలసీ, తర్వాత సెకండ్ 4 మంత్స్ 2 పాలసీస్, థర్డ్ 4 మంత్స్ 3 పాలసీస్, అలా 3 ఇయర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఇయర్లో అయితే 5,000 ఇస్తారు ఎవ్రీ మంత్ స్టైఫండ్. ఆ పాలసీ థర్డ్ ఇయర్ కూడా మొదటి 4 నెలలు సింగిల్ పాలసీ, తర్వాత 4 నెలలు 2 పాలసీలు చేయాలి. లాస్ట్ 4 మంత్స్ 3 పాలసీలు. ఆ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత తర్వాత అయితే స్టైఫండ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. డైరెక్ట్ మన ఈ పాలసీల ద్వారా వచ్చే కమిషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అయితే మనకు ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ 3 ఇయర్స్ చేసిన పాలసీల ద్వారా వచ్చే కమిషన్ అయితే మనకి ఎర్నింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టైఫండ్ ద్వారా మహిళలకి ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక దీనికి సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు చాలా సపరేట్గా ఉంటుంది. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.